హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిట్టి ముత్యాల బియ్యంతో రాజుల బిర్యానీ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. మటన్ని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మటన్కి అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, నిమ్మరసం బాగా పట్టించుకుని గంట పాటు బాగా ఉడకనివ్వాలి. బాగా మెత్తగా ఉడికితే మటన్ స్మూత్గా ఉంటుంది. మటన్ మెత్తగా ఉడికితే మనం బిర్యానీ తినేటప్పుడు తొనలుగా చక్కగా స్మూత్గా ఉంటుంది. చిట్టి ముత్యాల రైస్ తీసుకుని రైస్కి నెయ్యి, కారం బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్, నెయ్యి పోసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకుని బాగా వేగనివ్వాలి. చిట్టి ముత్యాలు రైస్ని ఆ తాలింపులో వేసుకుని బాగా వేగనివ్వాలి. బాగా వేగుతున్నప్పుడు రైసు దానిలో ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, రైస్ బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. లేకపోతే రైసు వేగదనమాట, వాటర్ వచ్చేస్తుంది. బాగా ఎక్కువసేపు రైసు వైట్గా వచ్చే వరకు వేగనివ్వాలి బాగా. అప్పుడు దాంట్లో బిర్యానీ మసాలా పొడి వేసుకుని సేపు వేయించుకోవాలి. రైస్ని బాగా వేయించుకోవడం వల్ల అది ముద్దలాగా రాకుండా చక్క పొడి పొడిలాడుతుంది. బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దానిలో పసుపు, ఉప్పు, కారం వేసుకుని అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పక్కన నీళ్ళు ఎసరు పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని దమ్ము వేసుకోవడమే.